నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాయకత్వంలో ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు కాంగ్రెస్ నాయకులపై లాఠీచార్జ్ చేయించడం, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వీరు ఒక పన్నాగం పన్ని మరి 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా పదవి ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయాలని పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ పదవుల మీద ఆశ లేదు. ఈ భారతదేశ ప్రజల కోసమే మనం పనిచేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, ముఖ్యంగా యువకుల కోసం, విద్యార్థి లోకానికి జరిగిన అన్యాయం పైన ప్రశ్నిస్తే విచక్షణంగా వారిని అరెస్ట్ చేసి వారిని తోట్లాట చేసి తీసుకుపోతున్న ముక్కుల నుంచి రక్తం కారుతూ కూడా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ నాయకుడికి ఈ మాత్రం అవమానం చేసినందుకు యావత్ భారతదేశం మొత్తం కూడా ఇవాళ సిగ్గుతో తల వంచుకున్నది. ప్రజాస్వామ్యం కూడి చేయబడ్డది. ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ఇవాళ మా డిమాండ్ ఏమిటంటే సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలకున్న హక్కులను మాట్లాడే విధంగా ఈ ప్రజాస్వామ్యం కొనసాగాలి. మరి మోడీ గారిని మేము ఇవాళ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ ప్రధానమైన కారణం ఏంటంటే మోడీ గారు 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు 12 సంవత్సరాల పరిపాలనలో 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిందాని మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చు ఎక్కడ కూడా విద్యార్థి లోకానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం చేతినివ్వట్లేదు. నీట్ ఎగ్జామినేషన్ ఏది ఉందో కొంచెం పక్క సైడ్ విద్యార్థి లోకాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో వాళ్ళ దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీట్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. మరి మొన్న జరిగిన నీట్ ఎగ్జామినేషన్ మే 3, 2026 జరిగిన నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. అంటే సక్రమంగా కండక్ట్ చేయలేకపోయారు ఈ ప్రభుత్వం, ఏది భారత ప్రభుత్వం. దీని మీద క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ఇది మంచిది కాదు. ఈ నీట్ ఎగ్జామినేషన్ లో పేపర్ లీక్ అయినటువంటి విద్యార్థులు 17 మంది చనిపోయారు. రెండోసారి నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే చాలా మంది ఈ ఎంట్రన్స్ రాయకుండా ఆబ్సెంట్ కావడం జరిగింది. కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ప్రతి చోట సందర్భం వచ్చినప్పుడల్లా ఈ భారతదేశంలో యూత్ ఏదైతుందో యూత్ నిరాశ నిస్పృహలకు గురిగా పోతా ఉన్నారు. ఉద్యోగాలు లేవు. ఈ నిరాశ నిస్పృహలకు గురైతే ఈ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి యంగ్ ఇండియా అంటే ఎవరు? యూత్ మనం ఆదుకోవాలని చెప్పి అటు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట మాట్లాడుతూ ఉన్నారు. ఇది మోడీ గారికి రుచిస్తలేదు. మరి దీనికి కట్టుబడి ఎవరు? దేవేంద్ర ప్రధాన్, ఆయన పేరు ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు టోటల్గా విఫలం అయిపోయినావు, రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నావు. మరి 3వ రాజీనామా ఏమని అడుగుతున్నావు? అమిత్ షా గారు అంటే మోడీ గారి తర్వాత ఆయనే. మరి అమిత్ షా గారు ఏం చేస్తున్నారు? ఇటువంటి లా అండ్ ఆర్డర్లు ఫెయిల్ అయినావు, విద్యార్థుల పైన విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి చాలా మందికి దెబ్బలు తగిలాయి, తల పగిలినాయి. ఆడపిల్లలు మీరు ఆ వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో అవి చూడండి. ఇదే కాకుండా మణిపూర్లో క్రిస్టియన్ సోదరులు ఊచకోత, ఒక మతాన్ని ఊచకూత కోస్తుంటే ఇటు ప్రధాని మోడీ గారు మాట్లాడారు,
మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడరు. ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ఈ దేశంలో? ఏం జరుగుతున్నది? దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక 4వ అంశం, రాముని పేరు చెప్తా ఉన్నారు. మేమంతా రాముని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం, అందరిని కొలుస్తాం, అన్ని దేవుళ్ళ కొలుస్తాం. కానీ మీరు రాముని పేరు చెప్పేటైతే ఓట్లు అడుగుతా ఉన్నారో, రాముని పేరు చెప్పేటైతే రాజకీయం చేస్తా ఉన్నారో, నేను ఒక క్వశ్చన్ వేస్తా. 18,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 18,000 కోట్లు అయోధ్య రామునికి విరాళాలు వస్తే అవన్నీ ఎత్తుకొని పోయి బీజేపీ పార్టీ సొంతం చేసుకున్నది. మరి ఇదేనా మీరు రామునికి చెప్పింది? ఇదేనా మీ ఏంటి హిందుత్వం అనేది? ఎంత హిందువులం కావా? అందరం హిందువులమే. కానీ మీకు మాకున్న తేడా ఏంటంటే రాముని పేరు చెప్పి మీరు రాజకీయం చేస్తున్నారు. మేము దేవుళ్ళ పేరు చెప్పి అక్కడ రాజకీయం చేయట్లేదు. మతం పేరు చెప్పి మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము మతం పేరు మీద ఎక్కడ కూడా ఓట్లు అడగట్లేదు. కులాల పేరు మీద మీరు మీ ఓట్లు అడుగుతా ఉన్నారు. మేము కులాలు కూడా ఎక్కడ కూడా, ఇది సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులరిజము. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని జాతులు సమానమే. ఇది మా పార్టీ ఐడియాలజీ. మా కాంగ్రెస్ పార్టీకి సపరేట్ ఐడియాలజీ ఏమీ లేదు. మా ఐడియాలజీ అంతా రాజ్యాంగం, డెమోక్రసీ. మా ఐడియాలజీ అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముందో అదే మా ఐడియాలజీ. ఎవరి ఐడియాలజీ? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఇవాళ మేమేంటి మా నినాదం ఏంటి? సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఇవాళ గొంతు లేకుండా చేస్తా ఉన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు మీరు నొక్కుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. దేశంలో ఏదో ఒక రోజు మీకు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.